హాయ్ ఫ్రెండ్స్, నేను స్మార్ట్ సాయి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రీసెంట్గా మేము అరుణాచలం వెళ్ళామండి. తిరువన్నామలై కూడా అంటారు. సో అరుణాచలం వెళ్ళిన తర్వాత నాకు ఎంతో హ్యాపీ అనిపించిందండి. మన చాగంటి సోమయాజులు చెప్పిన తర్వాత ఉంటుంది కదండి, చెప్పిన ప్రవచనాలు. అరుణాచలం వెళ్ళాలంటే అది ఒక జన్మ కోటిలో, అంటే ప్రాణ కోటిలో మనకు ఒకటి రాసి పెట్టి ఉండాలని. అరుణాచలంకి వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత అనేది మధ్యలో ఒక గీత ఉంటుంది. సో మార్పు వచ్చిన తర్వాత, మార్పు రాకముందు జీవితం ఎలా ఉందో అన్నట్టు చెప్తామండి. అరుణాచలంకి వచ్చిన తర్వాత మాత్రం నాలో మార్పు, సహజం, ప్రేమ, కరుణ, దయ, అనురాగాలు అన్నీ పెరిగాయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, సంతోషం అనిపించింది. అరుణాచలం అనేది మనం అనుకుంటే రామండి. అది శివుని ఆజ్ఞ, శివుని ప్రేమ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాము. శివుడు మనల్ని పిలుచుకుంటే తప్ప మనం ఇక్కడికి రాలేమండి. ఇది నేను ఒక 2-3 సార్లు నేను ప్రాక్టికల్గా అనుభవించాను. 3 సార్లు నేను మనస్ఫూర్తిగా మొక్కాను. శివుడు అనుగ్రహించాడు కాబట్టి నేను వచ్చాను. నిన్న రాత్రి మేము గిరి ప్రదక్షిణ చేశామండి. గిరి ప్రదక్షిణ మేము రాత్రి 9:30 నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు నేను చేశానండి. సో హ్యాపీగా, సంతోషంగా గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి ఫ్రెష్ అప్ అయ్యి 6 o'clock వచ్చామండి. అక్కడికి చాలామంది, కొందరు 5 గంటలకే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. 5 గంటల నుంచి 5 గంటల నుంచి 9-10 గంటల వరకు కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళకు బెస్ట్. ఈవినింగ్ మళ్ళీ 5 o'clock స్టార్ట్ చేస్తే 10 వరకు కంప్లీట్ చేసుకొని నైట్ అంతా రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్తారు. అదొక షెడ్యూల్. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ అరుణాచలం రావాలంటే ఆ విధంగా ప్లాన్ చేసుకోండి, గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే. సో అరుణాచలానికి మేము వచ్చాను, నా మనస్ఫూర్తిగా హ్యాపీ అనిపించింది. సో గిరి ప్రదక్షిణ కూడా సంతృప్తిగా, సంతోషంగా, హ్యాపీగా చేశామండి. మనకు అష్టలింగాలు ఉంటాయి మన కొండ చుట్టూ. దాదాపు శివుడే మనకు సాక్షాత్తుగా కొలువై ఉన్న కొండ చుట్టూ దాదాపు 8 అష్టలింగాలు ఉంటాయి. ప్రతి అష్టలింగానికి వెళ్ళి, ఒక్కొక్క లింగం దగ్గరికి వెళ్ళి మనం కొబ్బరికాయ అన్న, మనస్ఫూర్తిగా అన్న మొక్కి రావాలి. సో ప్రతి లింగాన్ని దర్శనం చేసుకోవాలి. మధ్యలో మోక్ష మార్గం ఉంటుంది. ఆ మోక్ష మార్గం నుంచి మనం బయటకు వెళ్తే మన పాపాలు అన్నీ వెళ్ళిపోతాయని ఒక గట్టి నమ్మకం. సో అరుణాచలానికి నేనైతే వెళ్ళాను. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని దేవుని సన్నిధికి వెళ్దామని వెళ్తున్నానండి. ఆ గోపురం చూస్తే మామూలు గోపురం కాదండి, చాలా ఎత్తైన గోపురము. దాదాపు 217 అడుగుల ఎత్తున ఉంటుంది. చాలా పెద్ద గోపురం, రాజా గోపురం అండి. నేను ఎన్నో రోజుల నుంచి కనుక్కున్న కళ నెరవేరింది. చాలా సంతోషం. సో ఎంట్రన్స్ అయినామండి. ఇక్కడికి మొబైల్ అనేది అలా ఉంటుంది. కాకపోతే గర్భగుడిలో మాత్రం మనం ఫొటోస్ తీయకూడదు. రాజగోపురం చాలా పెద్దగా ఉంటుందండి. ఇలాంటివి మనకు 4 ఉంటాయి, 4 దిక్కుల 4 ఉంటాయి. మనము ఎదురుగా చూస్తే మనకు కార్తికేయ స్వామి గుడి ఉంటుంది. పక్కన మనకు అన్ని 1000 స్తంభాల గుడి ఉంటుంది. కార్తికేయ స్వామి గుడిలోకి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. మన శివుని యొక్క కుమారుడు, 2వ కుమారుడు మన కార్తికేయ స్వామి. సో కార్తికేయ స్వామి పిల్లల కోసం, సంతానం కోసం మనకు చాలా ప్రసిద్ధి గల దేవుడు. దాని పక్కనే మనకు కోనేరు ఉంటుందండి. మనకు బ్రహ్మోత్సవాల్లో ఇక్కడ ఈ కోనేరులో స్వామివారిని అలా అంటే తిప్పేస్తారు, అంటే అలా తిప్పుతూ ఉంటారు నీటిలో. పడవ ప్రయాణం చేస్తూ ఉంటారండి. కోనేరు మాత్రం ఎవ్రీ టైం లాక్లో ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో యూజ్ చేసుకుంటారు. ఇవన్నీ మనకు మన స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపం కూడా ఉంటుంది. సో ఇదంతా అదండి. దాని పక్కనే మనకు ముందట అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. భ్రమరాంబిక టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. సో మనకు కనిపించేది రాజగోపురం. దాని వెనుకనే మనకు కొండ కనబడుతుంది కదండి, అదే శ్రీ అరుణాచలేశ్వర స్వామి కొండ. అంటే సాక్షాత్తు శివుడే అలా కుండల రూపంలో ఉన్నాడని ఇక్కడ ప్రసిద్ధి, నమ్మకం. సో మనకు ఏది నమ్మినా కానీ మనం అనుకున్న విధంగా అని ఖచ్చితంగా జరుగుతుంది. భక్తులు అనేక విధంగా మంది వస్తారు. ఇది 1000 స్తంభాల గుడి అంటారండి. 1000 స్తంభాలు ఉంటుంది. సో అమ్మవారి దేవాలయము. సో మనకు కళ్యాణ మండపం కూడా ఇక్కడ ఉంది పక్కనే. సో ఇక్కడ నుంచి ఆ గోపురం చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంత పెద్ద గోపురాలు చాలా ద్రావిడ స్టైల్లో కట్టారండి, దక్షిణ ద్రావిడ స్టైల్లో కట్టారు. సో ఇక్కడ మనకు ఎదురుగా మనకు రావి చెట్టు, అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు మండపం ఉంది. దాని ముందట మనకు మహానంది ఉంటుందండి, మహానందీశ్వర స్వామి. ఇక్కడ పెద్ద నంది పెట్టారండి. పెద్ద గోపురాల చుట్టూ మనకు నందీశ్వరుడు పెట్టారు. ఇలాంటి నందులు మనకు లోపల 2-3 ఉంటాయి. టోటల్ 3 ఉంటాయి. ఇది ఫస్ట్ నంది, సెకండ్ నంది మధ్యలో ఉంటుంది, థర్డ్ నంది డైరెక్ట్ స్వామి గుడి దగ్గర ఉంటుందండి. ఈ నుంచి చూస్తూ ఉంటే చాలా డైరెక్షన్స్ ఉంటాయి.
నెంబర్ ఆఫ్ ఫేస్లో మనం వెళ్ళొచ్చు. సో ఇదండి మనకు 6 గంటలకు నేను వెళ్ళాను కాబట్టి 6:30 వరకు పబ్లిక్ రాలేదు. సో కొంతమంది వచ్చారు, మార్నింగ్ తక్కువ మంది కాబట్టి తొందరనే దర్శనమై వెళ్ళిపోతున్నారు. ప్రతి పౌర్ణమి రోజు మాత్రం గిరి ప్రదక్షిణ నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తారండి. ఇసుకేస్తే రానంత జనం వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి. ఇక్కడ ప్రతి ఒక్క వారానికి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటే గిరి ప్రదక్షిణ చేస్తే ఆ విషయాలన్నీ నేను ఫస్ట్ వీడియోలో పెట్టానండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పెట్టాను. సో అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే చాలా భాగ్యం కలిగి ఉండాలి. సో జనాలు లేరు కాబట్టి ఎర్లీ మార్నింగ్ జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి 5 నుంచి 9 లోపు చాలా జనాలు తక్కువ ఉంటారండి. 9 తర్వాత మనకు రద్దీ పెరుగుతూ ఉంటుంది, రష్లో ఉంటుంది, ఫుల్ పబ్లిక్ వస్తారు. నా సజెషన్ ప్రకారం అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వేకప్ అయి స్నానాలు చేసి, మగవారైతే కండువా పంచ కట్టుకొని, ఆడవారైతే చుడిదారి శారీ కట్టుకొని 5 గంటల వరకు వచ్చేస్తే 5 గంటలకు మనకు టెంపుల్ ఓపెన్ చేస్తారండి. సో మన పౌర్ణమి రోజు ఫుల్ పబ్లిక్ వస్తూ ఉంటారు. సో వీ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్ టు, మీరు ఒక ప్లాన్ చేసుకొని రావండి. సో ఇక్కడ సాధారణ దర్శనం కాబట్టి ఎవరు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 5-6 o'clock వచ్చామంటే ఎవరు లేరు. సో మేము గర్భగుడిలోకి వెళ్ళిపోయామండి. ఇది గర్భగుడిలో ఇది 50 రూపీస్ లైన్, 50 రూపాయల లైన్ తీసుకొని టోకెన్. అది మీరు అక్కడ చూసేది సాధారణ జనరల్ లైన్, ఫుల్ పబ్లిక్ ఉంటారు. సో మేము 50 రూపీస్ లైన్ తీసుకున్నప్పటికీ ఫుల్ పబ్లిక్ రష్ అనేది వచ్చేసింది. సో చాలామంది మెల్లమెల్లగా దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్వామివారిని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తాను. అరుణాచలేశ్వర స్వామి ఓం నమ శివాయ, అరుణాచలేశ్వరాయ నమః, సో అరుణాచల శివ అని మనం ధ్యానం చేసుకొని మనస్ఫూర్తిగా దేవుని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా మొక్కండి. నేను తీసిన వీడియో చాలా అద్భుతంగా అనిపించింది. ఇది అరుణాచల శివ వీడియో అండి. దీని పక్కనే మనకు అమ్మవారి ఉంటుంది. అమ్మవారి యొక్క వీడియో గర్భగుడి నుంచి మనకు అలవలేదు. సో బయట నుంచి మీకు వీడియో తీశాను. సో స్వామివారు శివయ్యను చూసిన తర్వాత పార్వతమ్మవారు పక్కనే ఉంటారు, స్వామివారు అమ్మవారు పక్కనే ఉంటారు. దాని పక్కనే మనకు ప్రసాదం కౌంటర్లు కూడా ఉంటాయి. సో ఇక్కడ నేను వచ్చి హ్యాపీగా కొద్దిసేపు అమ్మవారి గర్భగుడి దగ్గర కూర్చొని స్పెండ్ చేస్తున్నాను. నాకైతే చాలా సంతోషం అనిపించింది. సో మనము అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చానండి. బయటకు వచ్చి ఒకసారి టెంపుల్ ఒక గోపురాలు చూస్తున్నానండి. చాలా పెద్దగా, చాలా అద్భుతంగా, చాలా ఆకర్షణీయంగా కట్టారండి. మనకి ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద గోపురాలు కూడా పక్కన కనిపిస్తున్నాయి. అరుణాచలేశ్వర స్వామి కొండ కూడా కనిపించింది. సో మనకి ఇక్కడ మనకు ప్రసాదం కౌంటరు, విఘ్నేశ్వర స్వామి, మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా పక్కన చిన్న చిన్న టెంపుల్లో ఉంటాయండి. ప్రతి ఒక్క టెంపుల్లో దర్శనం చేసుకుంటే చాలా అనుభవపూర్వకంగా గొప్పగా అనిపిస్తుందండి. మన అరుణాచలేశ్వర స్వామి కొండ కూడా కనిపిస్తుంది. స్పెషల్గా చెప్పాలంటే మహా అద్భుతమైన భాగ్యం అని చెప్పుకోవచ్చు. చాలా సంతోషం అనిపించిందండి. ఇక్కడ మనకు పిల్లర్స్ అనే టెంపుల్ ఉంటుంది, కళ్యాణ మండపం. సో ఇక్కడ మనము రెస్ట్ తీసుకుంటే వాళ్ళు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటారండి. సో మనకు ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు అక్కడ వెళ్తున్నారు లైన్లో. సో ఇది ఎగ్జిట్ అండి, అది ఎంట్రన్స్. సో దర్శనము చేసుకున్నాము, పలహారము కూడా ప్రసాదం తీసుకొని తిని అక్కడ కూర్చున్నామండి. ఎంత పెద్ద గోపురాలు, ఎంత దాదాపు 2-3 అంతస్తుల పైన ఉండదండి, అంత పెద్ద దర్వాజాలు ఉన్నాయి. సో ఎంట్రన్స్ ఇంతకుముందు మనం ఇక్కడ నుంచే వెళ్ళాము, ఎగ్జిట్ అయినా మనం రాజగోపురం కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. మనం ముందట వెళ్తే మనకు రాజగోపురం, పక్కనే మనకు కోనేరు కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక చిన్న మహానంది చెప్పాను కదండి, మనకు మహానంది కనిపిస్తుంది. మహానంది దగ్గరకు వచ్చి తమ బాధలు, కోరికలు, పూలు, పళ్ళు, పలహారాలు సమర్పిస్తున్నారండి. ఎవరైతే మహానంది చెవిలో తమ బాధలు, కోరికలు చెప్తారో అది పరమశివునికి చేరుకున్నట్టే అని నమ్ముతారు, విశ్వాసము. సో ఇక్కడ మనకు ప్రసాదం కౌంటర్ కూడా అక్కడనే ఉంటుంది. కొంతమంది అక్కడనే కూర్చొని తింటున్నారు. ఇది ఒక కళ్యాణ మండపం. ఇక్కడ నుంచి చూస్తే మనకు రాజగోపురం కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్ అండి మనకు టెంపుల్. సో మనము ఇక్కడ నుంచి మనం అన్నీ చూసిందే. ఇక్కడ ప్రసాదం కౌంటర్ తీసుకోవచ్చు. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనము ఎగ్జిట్ అవుతున్నాము, రాజగోపురం దగ్గరకు వచ్చేసాము. ఒక్కసారి టెంపుల్ వ్యూ చూస్తే చూడండి ఎంత హ్యాపీగా, ఎంత పెద్దగా ఉంది, ఎంత విశాలంగా. నాకైతే తెలిసిన అన్ని పుణ్యక్షేత్రాలలో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నేను ఇంతవరకు చాలా టెంపుల్స్ తిరిగాను. నాకు శివయ్య టెంపుల్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చాలా పెద్ద పెద్ద గోపురాలు, ఒక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఒక ధైర్యం, ఒక తండ్రి అనే విధంగా నాకు అనిపిస్తుంది. సో మనకు ఇది 1000 పిల్లర్స్, ఇది కళ్యాణ మండపానికి యూజ్ చేస్తారంట. చాలా పెద్దగా ఉంది. సో దాని పక్కన మనకు రాజగోపురం ఉంది. ఈ గోపురాలు మాత్రం చాలా ఎత్తైన
చాలా అద్భుతంగా కట్టారండి. వర్ణనాతీతంగా చాలా గొప్ప అద్భుతంగా కట్టారు. సో మనకి ఇక్కడ భ్రమరముగా టెంపుల్ ఉంటుంది, పక్కనే అవి కళ్యాణ మండపము, పావురాల గోపురం కూడా మనకు కనిపిస్తుందండి. మనం దూరం నుంచి చూస్తే మనకు శ్రీ పరమశివుంది అరుణాచలేశ్వర కొండ ఉంటుంది. నాకైతే చాలా అద్భుతంగా అనిపించిందండి. దర్శనము, గిరి ప్రదక్షిణ చాలా అద్భుతంగా అనిపించింది. శివుడి ఆజ్ఞ లేనిది అరుణాచలేశ్వరం రాలేమండి. ఎవరైతే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.